ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. తగినంతనే దేవుడు వేస్తాడు, మన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేస్తాడు. అందరు లేచి పెడదాం ప్రియులారా. ఈ మాట చెప్తున్నప్పుడు మీ లోపల ఒక నూతన సంతోషం వచ్చును గాక. ఆమేన్. ఆయన మన పరమ కుమ్మరి, ఆయన చేతిలో మన జీవం ఉన్నది. ఈ మాట గుర్తు చేసుకున్న ప్రతిసారి ఏమర్థం చేసుకోవాలంటే, నా జీవితం మీద దేవుని చేయి ఉంది. లెట్స్ నాట్ ఫోర్స్ థింగ్స్. కొన్ని విషయాలు మనం ఫోర్స్ చేయొద్దు. జరిగిందా మంచిది, జరగలేదా ఇంకా మంచిది. ఆమేన్. కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా, ఒక అద్భుతం కోసం ప్రార్థన చేస్తారు, అద్భుతం జరగదు. నెక్స్ట్ మనం చేసేది ఏంటో తెలుసా, ఇంకొకసారి ప్రార్థన చేయడం మానేస్తాం. తప్పు. నెక్స్ట్ ఏం చేయాలంటే, నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఇది వర్కౌట్ కాలేదా వదిలేసి, ఎందుకంటే దేవునికి కొంచెం టైం తీసుకుంటున్నాడు దేవుడు. కొన్నిసార్లు దేవుడు నో అంటాడు, కొన్నిసార్లు దేవుడు స్లో అంటాడు, కొన్నిసార్లు దేవుడు గ్రో అంటాడు. ఆమేన్. కొన్నిసార్లు నో అంటాడు ఆన్సర్కి, కొన్నిసార్లు కొంచెం స్లోగా అంటాడు, కొన్నిసార్లు నువ్వు ఎదుగు అంటాడు, అంతవరకు ఇస్తానంటాడు. ఆమేన్. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, మీ జీవితం బాగానే ఉందండి. ఆమేన్. మీ జీవితానికి ఏం కాలేదు, దేవుడు గొప్పగా ప్లాన్లు చేసుకున్నాడు. ఆమేన్. మీరు చనిపోయే లోపు దేవుడు వేసుకున్న ప్రతి ప్లాన్ నీ జీవితంలో వర్కౌట్ అయి తీరుతుంది యేసు నామములో. దానికి ఏ సాతాను ఆపలేడు, ఏ శత్రువు ఆపలేడు, ఏ రిలేటివ్ ఆపలేడు. రిలేటివ్ ఎందుకు చెప్తున్నాను నేను? ఎవరైనా ఏమైనా చేస్తున్నారండి మీకు? ఆమేన్. ఏ రిలేటివ్స్ మిమ్మల్ని ఆపలేరు, ఏ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఆపలేరు. అయ్యో, ఫ్రెండ్స్ ఆపుతారా బాబు? ఆపుతారు మనల్ని. ఆమేన్. ఏ ఫ్రెండ్స్ మనల్ని ఆపలేరు, ఎవ్వరు మన జీవితాన్ని నాశనం చేయలేరు. ఎందుకంటే సర్వ కృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే. దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడును గాక. ఒక నూతన ధైర్యం వచ్చును గాక. నా జీవితానికి ఏం కాలేదు, ఏదో జరిగింది అయిపోయింది, కానీ ఇంకా దేవుడు నా జీవితాన్ని మార్చిపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా నేను దేవుని దగ్గర కాబోతా ఉన్నాను. సాతానా, నన్ను చంపాల్సింటే ముందే చంపాల్సింది, బై మిస్టేక్ ఇక్కడ తీసుకొచ్చావు. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్ సాక్ష్యం చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఒక యవనస్తుడు వచ్చాడంట, చనిపోవాలని సూసైడ్ నెట్ లోపల జోలు పెట్టుకుని వచ్చాడంట. ఆ పాట పాడుతుండగా దేవుడు అంత మాట్లాడినాడంట. తన జీవితాన్ని అక్కడే ఇచ్చేశారు దేవునికి. దేవునామానికి స్తోత్రం కలుగును. నేను చెప్పేది అర్థమవుతోంది. నేనేమంటున్నానంటే, సాతాను ఒకవేళ మిమ్మల్ని చంపేయాలంటే ఆ డోర్ ముందే చంపేయాల్సింది. వాడికి ఛాన్స్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే యు నో దట్ వన్ థింగ్, నీ జీవితము దేవుని చేతిలో ఉంది, ఆయన చేతిలో భద్రముగా ఉంది, ఆయన చేతిలో క్షేమముగా ఉంది, ఆయన చేతిలో భద్రముగా ఉంది. కొన్ని విషయాలు జరిగినా, కొన్ని విషయాలు జరగపోయినా, ఇంకా నా దేవుడు నమ్మదగిన దేవుడు. యోబు అంటాడు కదా, ఎన్ని పోగొట్టుకున్నా, ఇంత నాశనం అయిపోయినా, లాస్ట్కి ఒక మాట అంటాడండి, ఆయన నన్ను చంపినను ఇంకా నేను ఆయన మీద ఆధారపడతాను. ఎందుకంటే ఆ విమోచకుడు సజీవుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు చనిపోయిన దేవుడు కాదు. నా పరలోకపు తండ్రి మహిమ తగ్గిపోలేదు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన వంచన చేసే దేవుడు కాదు. ఈరోజు మన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేను గాక. మన మనస్సుని పరిపూర్ణంగా మార్చేను గాక. నీ జీవితం దేవుని చేతిలో ఉంది. ఈ మాటతో ధైర్యం తెచ్చుకుంటే ప్రియులారా, మీ మనసులో ఒక నూతన ధైర్యం వచ్చును గాక. మన కళ్ళు మూసుకొని, అలాగే కళ్ళు మూసుకొని దేవుని ఆరాధన చేద్దాం. అలాగే కళ్ళు మూసుకోండి. సాతాను తలిచిన ఆలోచనల కంటే మన దేవుని ఆలోచనలు చాలా గొప్పవి. శత్రువులు తలిచిన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు చాలా గొప్పవి. శత్రువు వేసిన మాస్టర్ ప్లాన్ కంటే దేవుని ఆలోచన చాలా గొప్పది. దేవుని ఆలోచనని వ్యర్థపరచగలిగిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన మనకు ఉండగా మనకు విరోధి ఎవరు? ఆయన మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? ఆయనే మనతో పాటు నడిచొస్తుండగా మనకు ఓటమి ఉండదు ప్రియులారా. మీ దుఃఖ దినములు సమాప్తం గాక. నేను మీ శ్రమ సమాప్తం అనలేదు, మీ కష్టం సమాప్తం అనలేదు, నీ దుఃఖం సమాప్తం అంటా ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, శ్రమ ఉన్నా పర్లేదు, దాని మీద దుఃఖం వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ శ్రమ నన్ను బాగు చేయడానికే వచ్చింది. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. అందరికీ మూసుకున్నట్టు ఆయన మన చేతిలో, మనం ఆయన చేతిలో ఉన్నాము. ఆయన పరమ కుమ్మరి, ఆయన చేతిలో మనం ఉన్నాం.
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవ అందరం పాడదామా? రెండు చేతులు పైకి సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవ మా దేవాది ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాది ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో Come on, everybody, అందరం కలిసి ఏమైనా చేయగలవు. yes lord మొత్తం హల్లెలూయా నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. అవును తండ్రి ఏమైనా హల్లెలూయా కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. యేసయ్యా 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 నీకే సాధ్యం. అవును తండ్రి యేసయ్యా 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 నీకే yes lord అవును తండ్రి యేసయ్యా యేసయ్యా అందరం కలిసి పాడదాం యేసయ్యా 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 అందరం కలిసి నీకే సాధ్యం. అందరం కలిసి యేసయ్యా 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 నీకే సాధ్యం. యేసయ్యా అందరం కలిసి yes lord hallelujah thank you lord 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 yesaya 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 come on everybody down పరిశుద్ధుడా మీకు వందనాలు హల్లెలూయా నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి ఈ స్థలములో ఈ రోజు నువ్వు ఉన్నావు అంటే అది నీ ఆలోచన నీ ప్రణాళికగా దేవుని యొక్క ప్రణాళిక హల్లెలూయా నీ జీవితంలో నీ మనసులో నీ హృదయంలో నీ వ్యక్తిగత దినచర్యలో ఏది జరుగుతున్నా అది ఏదున్నా సరే ఏ ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైనా సరే యేసు నామములో ఇప్పుడే యేసు ప్రభు వారి కథ మార్చబోతున్నారు యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా Lord. యేసయ్యా 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 హల్లెలూయా 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 దేవుని ఆరాధించుకునే సమయంలో ఉన్నాం. సమయం అయిపోయి ఉండొచ్చు, మన జీవితంలో మొత్తం అయిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం దేవుడు కథ మార్చిపోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు పాడాలనుకుంటే దేవుణ్ణి ఆరాధించుకోవాలంటే ఇప్పుడు కాకుండా మరొకసారి ఇలాంటి సమయం రాకపోవచ్చు నా ప్రియమైన బిడ్డారా. ఇప్పుడు కాదు మరొకసారి దేవుణ్ణి ఆరాధించుకుంటా అంటే అది రాదు. ఇప్పుడే రైట్ టైం. ఇప్పుడే యేసుని నామంలో యేసుని స్మరించుడు ఇప్పుడే సరైన సమయం. అందరం కలిసి మరి యేసు ప్రభువాన్ని ఆరాధించుకుందామా, ఆయన్ని పిలుచుకుందామా. యేసయ్యా యేసయ్యా నువ్వేమైనా ఉన్నా హల్లెలూయా నీకే సాధ్యం.
యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా అందరం రెండు చేతులు పైకెత్తి నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా 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 హల్లెలూయా అందరం చేతులు దించుదాం ఒకసారి. ఈ రోజున ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక కమిట్మెంట్ తీసుకుందాం. అది నీకు ఇష్టమైతే, నీకు ప్రేరేపణ ఉన్నట్లయితే, నువ్వు ఎవరివైనా సరే, ఏ కుటుంబం నుంచి వచ్చినా సరే, నువ్వు రాజు అయినా బంటు అయినా ఎవరైనా సరే, ఈ స్థలములో ఈ రోజున వర్షిప్ నైట్కి వచ్చిన నీవు ఉన్నట్లయితే, సజీవంగా ఉన్నట్లయితే, నీ హృదయాన్ని నువ్వు యేసు ప్రభు వారికి అప్పగించుకోవాలని ఆశ ఉన్నట్లయితే, నీ కుడి హస్తమును పైకి లేవు. నీ యొక్క హృదయాన్ని ఆయనకు అప్పగించుకోవాలని ఆశ ఉన్నట్లయితే, నీ యొక్క హస్తమును పైకి లేవు. తప్పిపోయిన కుమారుడిగా ఉండి తిరిగి యేసు ప్రభు దగ్గరికి రావాలనుకున్నట్లు ఈ రోజున నీ హస్తములను పైకి ఎత్తు. హల్లెలూయా. అదే విధంగా ఎవరైనా సరే యేసు ప్రభు దగ్గర రీడెడికేట్ చేసుకోవాలన్నట్లయితే వారికి చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా. ఎవరికైనా మోకరించాలని అనిపించినట్లయితే మోకరించండి. ఎవరైనా కూర్చోవాలని ప్రార్థన చేయాలనిపిస్తుంటే ప్రార్థన చేయండి. ఎవరైతే నిల్చోవాలని ప్రార్థన చేయండి. మోకరించాలనిపిస్తే మోకరించండి. నీకు ప్రేరేపణ ఎట్లా వస్తుందో అది యేసు ప్రభు వారు ప్రేరేపణ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రేరేపణ ఒక్కసారి చూడు, నువ్వు దాని గురించి ఆలోచించు, తలంచు. ఇప్పుడు కాదు అంటే మరొకసారి నీ జీవితంలో ఇలాంటి సమయం రాకపోవచ్చు బిడ్డలారా. మనకి సమయం లేదు, ఇప్పుడా లేకపోతే మరి ఎప్పుడో అని తెలియదు. ఇదే సమయంలో మన రెండు చేతులు పైకెత్తి నీ యొక్క హృదయాన్ని దేవుడికి అప్పగించాలని ఆశ ఉన్నట్లయితే నీ చెయ్యి పైకెత్తి ఒక్కసారి యేసయ్యా అని ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయన పిలుచుకుంటూ మరొక్కసారి పాట పాడదాం. హల్లెలూయా. నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా నా మాటలు వింటున్నావు కదా, నీవు నా మాటలు వింటున్నావు, నేను నమ్ముతున్నాను. నా మాటలు వింటున్నావు, నేను నమ్ముతున్నాను. యేసయ్యా నా కథ మాత్రం మారుతున్నాను. నీ కథ ఏదున్నా సరే ఇప్పుడు యేసయ్య మారుస్తాడు. ఆమేన్. నీ కథ ఏదున్నా సరే దాన్ని కొత్తగా రాయిపోతున్నాడు. ఆమేన్. ఆల్రెడీ రాసిస్తాడు, నువ్వు విశ్వాసముతో స్వీకరించు. ఆమేన్. నీ కథ ఏముందో ఆయన పాదస్థానంలో ఇప్పుడే పెట్టు. ఆర్థిక ఇబ్బందుల్లో నీ కథ మార్చబడారా? ఎస్ లార్డ్. యేసయ్యా నా కథను మార్చు నాయనా. నా కుటుంబంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నా కథ మారాలందా? యేసయ్యా నా కుటుంబంలో కథ మార్చు నాయనా. నా జాబ్ లో కథ మారాలందా? యేసయ్యా నా జాబ్ లో నా కథ మార్చునాయనా. నా జీవితంలో రక్షణ ఇచ్చి నా కథ మార్చు నాయనా. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. ఒక్కసారి అందరం గట్టిగా వితౌట్ మ్యూజిక్ యేసయ్యా అని పాడుకుందామా? యేసయ్యా. హల్లెలూయా. మర్చిపోండి మీరు ఎవరు, మీ పేరు, మీ ఏజ్, మీరు మ్యారీడా, సింగిల్, బ్యాచులర్, ఎక్కడి నుంచో అన్ని మర్చిపోండి. యేసు ప్రభుని యొక్క నామాన్ని మాత్రం మైండ్ లో పెట్టుకొని ఒక్కసారి యేసయ్యా అనుకుంది. యేసయ్యా. అందరం కలిసి హల్లెలూయా. యేసయ్యా. అవును తండ్రి దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హృదయాన్ని ఈ రోజు నార్మల్ డే కాదు నాయన. ప్రతి ఒక్క హృదయాన్ని కడిగి పారేమని అడుగుతున్నాం తండ్రి. కథ మార్చమని అడుగుతున్నాం తండ్రి. కొత్తగా మార్చండి ప్రభు, కొత్తగా రీరైట్ చేయండి ప్రభు. ఆశీర్వాదంలో నడిపించండి ప్రభు. Yes Lord, thank you Lord. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనాలు.
స్తోత్రాలు చెల్లించుకుని యేసయ్యా, ఎవరైతే వారి హృదయ తలుపులు విప్పి నీ వైపు చూసి ఉన్నారో, ఏ పదవులైతే మొరపెట్టి ఉన్నానో తండ్రి, ఏ హృదయం అయితే నీ యొక్క సన్నిధి కోసం వెయిట్ చేస్తున్నారో వారిని ముట్టి ఉన్నావు నేను నమ్ముతున్నాం తండ్రి. ఈ యొక్క నైట్ ఆఫ్ వర్షిప్ 2025 ఇయర్లో గొప్పగా అద్భుత రీతిగా నడిపించావు తండ్రి. ప్రతి ఒక్క ఆత్మని సాటిస్ఫాక్షన్ నడిపించున్నావు తండ్రి, తృప్తిని పరిచున్నావు తండ్రి. నా తండ్రి గొప్ప జాయ్ని, గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తున్నాడు తండ్రి. హల్లెలూయా. మరి బ్రిడ్జ్ ఆఫ్ హోప్ మినిస్ట్రీకి నాయన తండ్రి ఈ యొక్క ప్రాంతంలోని మరి ఈ యొక్క సంఘాన్ని స్టార్ట్ చేయాలని ఇచ్చిన ఆలోచన ప్రేరణ బట్టి మీకు వందనాలు తండ్రి. ఇచ్చిన దర్శనం బట్టి వందనాలు. ఈ రోజున గొప్పగా నడిపించుకున్నారు తండ్రి. కూడి వచ్చిన అందరిని బట్టి మీకు వందనాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా పాటలు పాడిన వారిని, సాక్ష్యములు చెప్పిన వారిని, వాక్యం చెప్పిన వారిని, గ్రీటింగ్స్ చెప్పిన వారిని, ఇక్కడ ప్రతి ఒక్కరిని, వాలంటీర్స్, సౌండ్ అరేంజ్ చేసిన వారిని, ప్రతి ఒక్క వైర్ ఎత్తి పక్కన పెట్టిన ప్రతి ఒక్కరు మీకు అప్పగించుకుంటాం. మీరే తోడుగా నడిపించి ముఖ్యంగా మరి ఈ రోజున ఒక క్రైస్తవుడి జీవితంలో కథ మొత్తం మార్చగల, ఏమైనా చేయగలం అన్న పాటని పాస్టర్ డానియల్ ప్రణీత్ గారి ద్వారా మా అందరికీ నడిపించిన నేను తండ్రి. 2 మాటల సువార్త వాక్యం చాలనైనా కథ మొత్తం మార్చు. అలాంటి సువార్త వాక్యం ఈ పాట ద్వారా నడిపించిన తండ్రి. అదేవిధంగా పాస్టర్ డానియల్ ప్రణీత్ గారిని బహుగా వాడుకుంటున్న విధానం బట్టి పోతాను. ఇంకా నువ్వు అత్యధికంగా అనేకులకు ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా నడిపించమని ప్రార్థన చేస్తాను. వారి యొక్క ఫ్యామిలీని, వారి పేరెంట్స్ ప్రతి ఒక్కరు మీకు అప్పగించుకుంటున్నారు. వారి ఆరోగ్యం, ఫైనాన్షియల్, అదేవిధంగా రిసోర్సెస్లో, ఫెసిలిటీస్ అన్నింటిలో కూడా మీరే తోడుగా నడిపించమని అడుగుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన వందను బట్టి మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటూ దీవించి ఆశీర్వదించి మరి ప్రభు యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనతోనూ, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో, తమ జీవితాలు యేసుకి సమర్పించిన వారితో, బ్రిడ్జ్ ఆఫ్ హోప్ మినిస్ట్రీస్కు, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండును గాక. ఏమైనా